స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఎందుకు చర్యలు చేపట్టలేదని అడిగింది. దీనిపై స్పష్టత ఇచ్చేందుకు 25 రోజుల సమయం కావాలని సర్కారు బదులిచ్చింది. అక్కడి నుంచి తమకు దాదాపు 2 నెలల సమయం పడుతుందని ఎస్ఈసీ పేర్కొంది. అనంతరం పిటిషన్పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో పలువురు సర్పంచ్లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ టి మాధవీదేవి విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను ఖరారు చేసి వార్డు సభ్యులు, సర్పంచ్ల సీట్లను కులాలు, వర్గాల వారీగా ప్రకటించడానికి ప్రభుత్వానికి దాదాపు నెల రోజులు అవసరమని అదనపు అడ్వకేట్ జనరల్ తెలిపారు. ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని, అప్పటి నుంచి 2 నెలల సమయం పడుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఎన్నికల్లో నిర్వహిస్తామని, గత అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మౌన ప్రేక్షకుడిలా వ్యవహరిస్తోందని, ఎన్నికల ఆలస్యంపై రాష్ట్రాన్ని ప్రశ్నించడం లేదన్నారు. పరిపాలనా ప్రక్రియలో విధానపరమైన అవసరాలతో కలిగే జాప్యాలను కారణాలుగా చూపుతూ ఎస్ఈసీ ఆ తీర్పును ఉల్లంఘించిందని న్యాయవాదులు చెప్పారు. సకాలంలో ఎన్నికలు జరిగేలా చూడటం ఎస్ఈసీ స్వతంత్రత విధి అని నొక్కి చెప్పారు. విపత్తులు లాంటి అసాధారణ పరిస్థితుల్లో తప్ప ఎన్నికలు వాయిదా వేయడానికి వీలు లేదన్నారు. 2024 జనవరి 31తో సర్పంచ్ల పదవీ కాలం ముగిసిందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కాల పరిమితి ముగిసిన తర్వాత 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని నిబంధనలు ఉన్నా పట్టించుకోవటం లేదని చెప్పారు. దాదాపు 1.5 ఏళ్ల అవుతున్నా ప్రభుత్వం ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహించడం లేదని నివేదించారు. తాజా మాజీ సర్పంచ్లను పక్కన పెట్టి గ్రామ పంచాయతీలను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించడం పంచాయతీరాజ్ చట్ట నిబంధనలను ఉల్లంఘించడమేనని వాదించారు. వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సర్కారు ఎస్ఈసీ మరింత సమయం కోరటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీర్పును రిజర్వ్ చేశారు.